హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. రేషన్ కార్డ్ లిస్ట్లో మీ పేరు కనుక లేకపోతే వెంటనే గ్రామ సభకు వెళ్ళి మీరు ఈ ఫామ్ని ఫిల్ చేసి ఇస్తే మీకు గనక అర్హత ఉంటే మీ యొక్క నేమ్ అనేది రేషన్ కార్డ్ లిస్ట్లో యాడ్ చేస్తారు. ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏమేం డీటెయిల్స్ కావాలి, అసలు జిల్లాల వారికి ఎంతమందికి ఇచ్చారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ అనేది డిలీట్ కాబోతుంది, అందుకే ఈ ఛానల్ పెట్టాను. మీరు అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మనకు రేషన్ కార్డు కోసం ఇట్లాంటిది ఒక ఫామ్ ఇస్తారు. ఇవే డీటెయిల్స్ ఉంటాయి. ఫామ్ కొంచెం అటు ఇటు అయినా సరే డీటెయిల్స్ కావాల్సినవి అయితే ఇవే. మీది ఒక ఫోటో కావాలి, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, మీరు ఎవరి పేరు మీద రేషన్ కార్డు కావాలనుకుంటున్నారు, లింగం అంటే పురుషుడా స్త్రీయా, మీ యొక్క కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, మీ వృత్తి. మీరు ఆధార్ కార్డు మీద ఏవేవైతే మొబైల్ నెంబరు, ఆధార్ ఏమంటారు పేరు, పుట్టిన తేదీ, కులము ఎట్లయితే ఉన్నాయో యజమానిదారి పేరు ఆధార్ కార్డులో ఎట్లుండే అట్లా రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. నెక్స్ట్ కుటుంబ సభ్యుల వివరాలు, మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ పేరు, దరఖాస్తుదారుతో సంబంధం. ఒకవేళ ఇప్పుడు ఇంట్లో పెద్ద ఆయన అప్లై చేసింది అనుకోండి, కొడుకు కోడలు అట్లా మీకు ఏమవుతారు, వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ నెంబర్, ఎంతమంది ఉంటే అంతమందివి ఈ బాక్స్లలో ఫిల్ చేసుకొని మీ యొక్క చిరునామా అంటే మీ ఇంటి అడ్రస్ రాయాలి. ఇంటి నెంబరు, వార్డ్ నెంబరు, మున్సిపాలిటీ, మండలము, జిల్లా, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క ఫోటో పెట్టి అప్లై చేసుకుంటే ఇప్పుడు మీరు కనుక నిజంగా అర్హులైతే మీకు రేషన్ కార్డులో లిస్ట్లో అయితే నేమ్ వస్తుంది. మొత్తం జిల్లాల వారీగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,60,000 మందికి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చేసి కులగణన ఆధారంగానే జారీ చేశారు. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అనేది కండక్ట్ చేశారు. ఆ కులగణన సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని ఎవరైతే చెప్పిరో వాళ్ళ పేర్లు మాత్రమే పరిశీలించడం జరిగింది. గ్రామసభ దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులు ఇవన్నీ ఇంకా చెక్ చేయలేదు. సో కులగణన సర్వేలో 12 లక్షల దరఖాస్తులు వచ్చాయంట. అందులో 10 లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉందని ఇంతకుముందుకు చెప్పారు. బట్ అన్నిటినీ ఒడవయ్యగా అంటే రూల్స్ ఉంటాయి కదండి, 1,50,000 కంటే ఎక్కువ ఉండొద్దు మీ సంవత్సరం ఆదాయం, అట్లాంటి రూల్స్ అన్నీ తీసుకుంటే 6,68,000 మాత్రమే అర్హులుగా తేల్చారు. జిల్లాల వారీగా చూసుకుంటే మనకు ఆదిలాబాద్ వచ్చేసి 18,741, కొత్తగూడెం 29,141, హైయెస్ట్గా అయితే మనకు హైదరాబాద్లో 83,285 మందికి అయితే ఇచ్చారు. ఈ విధంగా మీది ఏ జిల్లానో ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని జిల్లాలు కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,68,309 కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఇది అప్డేట్. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.